హాయ్ యోయోయోస్ సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. అచ్చతెనుగు పద్యాలు అలవోకగా వినిపించిన, అమ్మ అని అరిచిన ఆలకించవే అమ్మ అని హృదయాలని ద్రవింపచేసిన, సంగీత ప్రియుల హృదయాలకు హత్తుకునేలా పాటలు పాడిన, స్వరదిగ్గజాల ప్రశంసలు అందుకున్న అది ఈ తరం గాయకుడు ప్రవీణ్ కుమార్ కొప్పోలికి చెల్లుతుంది. గాన గంధర్వులు ఎస్పి బాలుకు ఏకలవ్య శిష్యుడుగా పాడుతా తీయగా ద్వారా సంగీత ప్రియులకి పరిచయమై అనతి కాలంలోనే గాయకుడిగా ఎంతో గుర్తింపు పొందారు. ఆ యువస్వర తరంగం పాట పాడితే రోమాలు నిక్కపొడవక మానవు. సో ఈనాడు మన కార్యక్రమానికి విచ్చేశారు. ఆయనతో మరిన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడదాం. హలో ప్రవీణ్ కుమార్ గారు, వెల్కమ్ టు టీవీ. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మేము విన్నాం ఏంటంటే అసలు మ్యూజిక్ నేర్చుకోకుండా కేవలం మీ ఇంట్రెస్ట్తోనే చాలా తక్కువ టైంలోనే ఇంత మంచి స్థాయికి వచ్చేసారు మీరు. బేసిక్గా చిన్నప్పటి నుంచి ఎన్నో అంటే మ్యూజిక్ నేర్చుకుంటూ దాంట్లో మనకి డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. కర్ణాటక అని, క్లాసికల్ అని, లైట్ మ్యూజిక్ అని ఇలా. సో ఇలాంటివి ఏమీ నేర్చుకోకుండా టీవీలో వచ్చే పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు విని సింగర్ అవ్వాలన్న కోరిక వచ్చింది అంటే, ఆ తపన వచ్చింది అంటే మామూలు విషయం కాదు. దాని గురించి చెప్పండి. నేను సంగీతం కొద్ది కాలం బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. మా గురువుగారు డివి సురేష్రావు గారు నెల్లూరులో ఉంటారు, ఆయన దగ్గర అయితే నేర్చుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి నాకు బాలు గారు, మైఖేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం, అలాగే రఫీ గారు అంటే చాలా ఇష్టము, యేసుదాస్ గారు అంటే చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ పాటలు విని విని ఇంకా విని పాడి ఇంకా అలాగా మైఖేల్ జాక్సన్ లాగా డాన్స్ చేస్తూ పాడుతూ అలా చేస్తూ ఇంకా అలాగా ఘంటసాల గారి పాటలు వింటూ, రఫీ గారి పాటలు వింటూ, బాలు గారి పాటలను బాగా వినేవాడిని. అన్నమయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో బాలుగారి పాడిన అన్నమాచార్య కీర్తన అది వాళ్ళది అనే సాంగ్ చాలా బాగా నేర్చుకుని పాడేవాడిని అనమాట. సో ఇంకా అక్కడి నుంచి సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్, బాగా పాడాలి. స్కూల్స్ నుంచి బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో నేర్చుకున్న మొట్టమొదటిగా నా గొంతు సవరించుకున్నటువంటి పాట అది ఓ అల్లది. మా కోసం ఆ సాంగ్ పాడతారా? తప్పకుండా. ఓకే. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయమో. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయమో. అదివో అల్లదివో శ్రీహరివాసము, అది వెంకటాచలమఖిలోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు, అది చూడు అది మృక్కుడు ఆనందమయము, అది చూడు అది మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. వావ్. బేసిక్గా మన షో ఏంటంటే స్టార్టింగే ఒక డివోషనల్ సాంగ్తో స్టార్ట్ చేస్తాము. లక్కీగా మీరు కూడా మీ చిన్నప్పటి సాంగ్ ఈ సాంగ్ నేర్చుకున్నానని చెప్పారు. అదేవిధంగా డివోషనల్ సాంగ్తోనే మన ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. సో అంత చిన్నప్పుడు ఈ సాంగ్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేశారా అండి? అవునండి. ఆ గమకాలు అవి అన్నీ అంటే అంత చిన్న ఏజ్లో ఎలా అర్థం అయ్యాయి మీకు అసలు? చిన్నప్పటి నుంచి పాటల మీద చాలా ఇష్టము, పాటలు పాడుతూ ఉండేవాడిని. స్కూల్లో ఉన్న టైంలో, చదువుకునే టైంలో గేమ్స్ ఉండేవి ఈవినింగ్ టైంలో. అందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఆడుకుంటూ, నేను ఒక్కనే పక్కన ఒక రాముల వారి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి రాముల వారి పాటలు పాడుతూ అలా సంగీతం మీద అంటే పాటలు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా పాటలు వినగానే పాడాలనిపించడం, సో ఇది ఉండేదన్నమాట. దానికి తోడు మా యొక్క 4 ఫాదర్స్ నుంచి ఏంటంటే మాది రంగస్థలానికి సంబంధించినటువంటి పద్యాలు పాడేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా ఫ్యామిలీస్లో. ఈవెన్ మా 4 ఫాదర్స్ నుంచి అది అలాగే నడుస్తూ ఉంది. యక్షగానం సాంప్రదాయం, ఇటువంటి సాంప్రదాయాలన్నీ వస్తున్నాం. అంటే వ్యవసాయదారుల కుటుంబం మాది. సో అక్కడి నుంచి వస్తూ మా ఫాదర్ కూడా మంచి
డ్రామా ఆర్టిస్ట్. సో ఆ జీన్స్ కాస్త అలా టచ్ అయినట్టుంది అయితే మీకు. తన వైద్యునిగా కూడా తను విధి నిర్వహిస్తున్నా కానీ వృత్తి నిర్వహిస్తున్నా కానీ ఏదైనా టైం దొరికినప్పుడు ఈ లలిత కళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. రంగస్థల పద్యాల మీద వాటి మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేవాడు. బట్ నేను ఒక్కనే మా యొక్క ఫ్యామిలీ నుంచి నేను ఒక్కనే సినిమా సంగీతం వైపు మళ్ళాను. సో సినిమా పాటలు బాగా నేర్చుకుని పాడాలని కోరికతో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. అది అంటే చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే రెండు కూడా ఈక్వల్గా ఇష్టాలు ఉండేవి అనుకుంటా, ఒక పక్క డాన్స్ ఇంకో పక్క పాటలు పాడడం అనేది. ఘంటసాల గారి పాటలు బాగా ఇష్టపడేవాడిని, అలాగే బాలుగారి పాటలు. బాలుగారి అంటే ఇంకా చాలా అభిమానం నాకు. సో ఇంకా అలాగలా నేర్చుకుంటూ రఫీ గారి పాటలు అలా పాడుతూ. సో ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అప్పటికి చిన్న పిల్లలు కాబట్టి మీరు వాళ్ళకి నేర్పించాలన్న ఆలోచన కూడా నాకు తెలిసి అప్పుడప్పుడు మొదలవుతూ ఉంటుంది. ఆ టైంలో మీ అంతటి మీరే మీ ఇంట్రెస్ట్ని చూపించడం, పాడడం అనేది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారండి. సో ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? చాలా హ్యాపీగా వాళ్ళు. కాకపోతే ఏంటంటే నేను పీజీ పూర్తి చేశాను. పీజీ పూర్తి చేసినంత వరకు ఎటువంటి డైవిషన్స్ పెట్టుకోకుండా చదువు పట్ల పూర్తిగా ఫోకస్ ఉంచాలి. కెరియర్ అనేది స్టడీస్ వైపు నుంచి వెళ్ళినా అది బాగుండాలి, ఒకవేళ సింగింగ్ వైపు నుంచి వెళ్ళినా ఇది బాగుండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఎడ్యుకేషన్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోమని. అందువల్ల స్టడీస్ అన్ని పూర్తి అయ్యాక 2013లో పాడుతా తీగ విన్ అయిన తర్వాత 2013-14 ఆ టైం నుంచి ఇంకా నేను పూర్తిగా ఇందులోకి రావడం మొదలెట్టాను. 2016 నుంచి నేను పూర్తిగా నా కెరీర్ అనేది స్టార్ట్ చేశాను. సో పాడుతా తీగకి ముందే కూడా మీరు వేరే షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశారు, కానీ పాడుతా తీగ నుంచి బాగా పేరు తీసుకొచ్చారు. సో పాడుతా తీగ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. లెజెండరీ ఆయన బాలు గారు, ఆయన ముందు పాడటం అనేది మాలాంటి ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ సింగర్స్ అందరికి ఒక అదృష్టము. అదృష్టం నాకు చాలా గొప్పగా దొరికింది. వారి ముందు పాడి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, నా పాటకి ఆయన ఇచ్చిన మంచి మంచి కామెంట్స్, కాంప్లిమెంట్స్ అవన్నీ యూట్యూబ్లో చాలామంది చూస్తూ అప్పుడప్పుడు నా మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అంత గొప్ప లెజెండరీ సింగర్, మన తెలుగు జాతి గర్వపడే గొప్ప సింగర్ ముందు పాడటం అనేది ఒక నిజంగా ఒక అదృష్టం. బాలుగారు లాంటి ఒక గొప్ప సింగర్ దగ్గర మా లాంటి అప్కమింగ్ సింగర్స్ పాడడం అనేది, బేసిక్గా అప్కమింగ్ సింగర్స్ అందరూ కూడా నేను ఇంతకుముందు ఫస్టే అన్నట్టు మ్యూజిక్ నేర్చుకొని ఎన్నో ఎగ్జామ్స్ రాసి అందులో వాటిల్లో పాస్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంత సింగర్ అవ్వాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చి ఈ స్టేజ్కి రావడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం, కష్టమైన విషయం. అలాంటిది మీరు వితౌట్ ఎనీ లెర్నింగ్ జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్చుకొని ఈ ఫీల్డ్లో ఎలా ముందుకెళ్దామని అనుకున్నారు అసలు? అంటే చిన్న విషయం చెప్పాలి. 2009-10 ఆ టైంలో నేను గూడూరులో ఒక ప్రోగ్రాం జరిగింది, కాళిదాస కళానికేతన్ అని. అందులో నేను వెళ్ళి పాడినప్పుడు అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట నాకు. బాలు గారు దానికి గెస్ట్గా వచ్చారు. ఆ రోజు ఫస్ట్ ప్లేస్ విన్ అయ్యాక అందరూ ఒకసారి ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఇంకోసారి ఆ పాట పాడమన్నారు. ఏ పాట ద్వారా అయితే మీకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందో ఆ పాట పాడమన్నారు అనమాట. నేను పాడాను. పాడితే బాలుగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు నేను ఇంకా మ్యూజిక్లో జాయిన్ అవ్వలేదు, చదువుకుంటున్నాను. అది అయిపోయాక ఇంకా ఆ రోజు బాలుగారు వచ్చేసి అడిగారు అనమాట నన్ను, ఎక్కడ నేర్చుకుంటున్నావు సంగీతం అడిగారు. అడిగితే నాకు మీరే గురువు సార్, నాకు ఎవరు గురువు లేరు, నేను ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోవడం లేదు, మామూలుగా పాటలు వింటూ ఇలా పాడుతున్నాను సార్ అని చెప్పాను అనమాట. సో అలా చెప్తే ఇంకా ఆ రోజు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను చూస్తుంటే 40 years క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది, నిజంగా చాలా బాగా పాడుతున్నావు అని చెప్పేసి ఆ రోజు నా నంబర్ తీసుకున్నారనమాట. తీసుకొని వెళ్ళిపోయాక నాకు మరుసటి రోజు కాల్ చేశారు ఆయన. మరుసటి రోజు కాల్ చేసి నాకు పర్సనల్గా నాకు కాల్ చేసి చెప్పారనమాట, నువ్వు సంగీతంగా నేర్చుకున్నావు అంటే చాలా మంచి ఫ్యూచర్, ఐ కుడ్ సీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్, సంగీతం నేర్చుకోండి అని చెప్పారనమాట. చెప్పి నెల్లూరులో డివి సురేశ్వరరావు గారు ఉంటే ఆయన దగ్గర వెళ్ళి జాయిన్ అవ్వండి, నేను చెప్తాను అని చెప్పారనమాట. ఇంకా అలా చెప్పారు, కానీ కొన్ని కారణాల వల్ల ఇంకా స్టడీస్ ఆ కారణాల వల్ల నేను ఇంకా నేర్చుకోలేకపోయాను. తర్వాత కొద్ది రోజుల తర్వాత పాడుతా తీగక ముందు కొద్ది రోజులు వెళ్ళాను అనమాట, గురువుగారి దగ్గరికి వెళ్ళాను.
వెళ్ళి కొద్ది కాలం పాటు ఆయన దగ్గర బేసిక్స్ అవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకుని బాలుగారు చెప్పిన గురువు గారు బాలుగారు చెప్పిన గురువు గారి దగ్గరికి బేసిక్స్ అవన్నీ నేర్చుకొని తర్వాత పాడుతా తీయగాకి నేను వెళ్ళి పార్టిసిపేట్ చేశాను అనమాట. సో పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేయడం, మంచి మంచి పాటలు పాడాను, అన్ని రకాల జోనర్స్లో పాడాను, అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి సాంగ్స్ పాడాను, మిమిక్రీ సాంగ్స్ పాడాను, మంచి కష్టమైన పద్యాలతో కూడినటువంటి పాటలు పాడాను. బాలుగారి దగ్గర మంచి నేమ్ తెచ్చుకున్నాను. పాడుతా తీగ విన్ అయిన తర్వాత ఆ జర్నీ 2013 నుంచి ఈ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి స్వీట్ మెమరీయే. సో మీరు కాలేజ్ డేస్లో పాడిన పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నారు, ఆ పాట మా కోసం పాడతారా? తప్పకుండా. నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆరిపోదు గాన జ్యోతి, నీతోనే ఆగేన సంగీతం సాగలాల రాగహేల ఆగిపోయి మూగదౌన, సాగరాల రాగహేల ఆగిపోయి మూగదౌన, యుగాలుగా జగనదారి చూపగా అనంతమైన కాంతిధార పోసిన అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం సాగరాల రాగహేల ఆగిపోయి మోగదౌన, సాగరాల రాగహేల ఆగిపోయి మోగదౌన, యుగాలుగా జగనదారి చూపగా అనంతమైన కాంతిధార పోసిన అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, నీతోనే ఆగేన సంగీతం. వావ్, వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో యేసుదాస్ గారు పాడిన సాంగ్ కదా ఇది. ఎస్, సో పాటలు సంగీతం నేర్చుకోకుండానే మీరు ఇంత అద్భుతంగా పాడితే, నేర్చుకుని ఉంటే అసలు ఈ పాటకి ప్రవీణ్ గారు ఎక్కడో ఉండేవాళ్ళు అనుకుంటా. అఫ్కోర్స్ ఇప్పటికీ మీకు మంచి పేరు వచ్చింది, ఎందుకంటే మీ స్పెషల్ ఇంట్రెస్ట్తో మాత్రమే, ఎటువంటి గురువు లేకుండా సంగీత విషయంలో జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్చుకొని ఈ స్థాయి వరకు వచ్చారంటేనే గొప్ప విషయం అండి. గురువు అంటే నాకు, అంటే నన్ను బ్లెస్ చేసే వాళ్ళందరూ నా గురువులతోనే సమానం నాకు. ఎందుకంటే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తండ్రి నాకు గురువు. ఎందుకంటే నాకు ఈ సంగీతం లేనప్పుడు నా తండ్రి ద్వారా నాకు ఈ యొక్క గాత్రం అనేది లభించింది. సో నేను ఎప్పుడు మా అమ్మ నాన్నలకు రుణపడి ఉండాలి ఈ సంగీతం నాకు ఇచ్చినందుకు. అంటే నా పుట్టుక కారణమయ్యారు, అలాగే నా గొంతు రావడానికి కారణం కూడా వాళ్ళే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లిదండ్రులకి, ఆ తర్వాత భగవంతుడికి, అలాగే నాకు అంటే తక్కువ నేర్చుకున్నా కానీ నా గురువు డివి సురేష్రావు గారు నెల్లూరులో ఉంటారు, ఆయన నాకు నేర్పించారు. కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాను ఆయన దగ్గర. సో అలాగే నేను నాకు మైకేల్ జాక్సన్ నాకు గురువే, అలాగే బాలుగారు, నేను అంతగానో అభిమానించే బాలుగారు నాకు గురువే, రఫీ గారు నాకు గురువే, ఘంటసాల గారు నాకు గురువే, జేసస్ గారు నాకు గురువే. వరుసగా వాళ్ళ సీడీలు, క్యాసెట్లు మొత్తం ఇప్పుడు వస్తున్నటువంటి ఈ జనరేషన్లో నాకు బాగా నచ్చిన సింగర్ హరిచరణ్.
హరిచరణ్ సింగింగ్ అంటే చాలా ఇష్టపడతాను నేను. సో ఆయన కూడా నాకు గురువే. సో మీకు ఇష్టమైన గొంతులన్నింటినీ కూడా అలా వింటూ వింటూ నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాను అంటారు. వెరీ నైస్ అండి. సో మీరు చాలా పెద్ద పెద్ద సింగర్స్తో స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. నేను ఫస్ట్ టైము స్టేజ్ షోస్ అంటే పెద్ద స్టేజ్ షో అంటే బాలు గారితో కలిసి చేశాను. తర్వాత మనో గారితో కలిసి చేశాను, కల్పన గారు, తర్వాత సునీత గారు, తర్వాత చిత్ర గారు, శైలజ గారు, అంటే మహానుభావులు అందరితో కలిసి చేశాను. తర్వాత సుశీల గారు, వాళ్ళందరితో కలిసి చేశాను. నిజంగానే అదృష్టవంతులేండి ఇందాక మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో అంత పెద్ద పెద్ద సింగర్స్తో స్టేజ్ మీద షో చేయడం అనేది మామూలు విషయం కాదు. తక్కువ టైం అనగా చిన్నప్పటి నుంచి సంగీతంలో ఉన్నాను. కాకపోతే ఏంటంటే నాకు కరెక్ట్ టైం 2013లో. సో మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి లేట్ గా ఎంట్రీ. చిన్నప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది కాబట్టి చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాను. కానీ నా ఇప్పుడు ఒక్కొక్క టైం అంటారు చూడండి. సో 2013 అనేది మీ టైం, అప్పుడు స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నేను పాడుతో తీగ విన్ అవ్వడం, అక్కడ నుంచి నాకు మంచి నేమ్ రావడం. 2016లో ఒక ప్లేబ్యాక్ సింగర్గా మంచిగా పాడుతూ ఉండడము, అబ్రాడ్ షోస్ రావడము, విదేశాల్లో ప్రోగ్రామ్స్, పెద్ద పెద్ద షోస్, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, అంటే చాలా అంటే కొంతమంది సినిమాల్లో నటిస్తున్నటువంటి పెద్ద ఆర్టిస్టులు నాకు కాల్ చేసి యూట్యూబ్లో నీ పద్యం చూసాము, నీ పాట చూసాము, చాలా బాగా పాడుతున్నావు, సూపర్ సింగర్ చూసాము, పాడుతో తీగో చూసాము, నీ వీడియోస్ అన్నీ, నీ డాన్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా వేస్తున్నావు స్టెప్స్ అని చెప్పేసి నన్ను ఇలా అంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. సో ఎట్ టైం డాన్స్ చేస్తూనే పాట పాడగలరు మీరు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు మీకు? అది చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన పాటలు పెట్టుకుంటే, ఆయన పాటలు వింటూ ఉంటే, ఆయన స్టెప్స్ అన్ని స్టేజ్ పైన చూస్తుంటే ఒక గాయకుడు ఇలాగా మెలికలు తిరుగుతూ ఇలా పాడతాడబ్బా, అసలు ఎలా డాన్స్ చేస్తాడు అనే ఒక ఆశ్చర్యానికి లోనయ్యేవాడిని చిన్నప్పటి నుంచి. సో నేను కూడా ఇలా పాడాలి, ఇలాగా నేను స్టేజ్ పైన ఉండి ఇలా పాడుతూ జనాలందరినీ ఎంటర్టైన్ చేయాలి, నా పాట నా ఆటను చూసి జనాలందరూ అరుపులు గట్టిగా రావాలి, వాళ్ళ దగ్గర నుంచి చప్పట్లు కొట్టాలి, వాళ్ళందరూ ఈళ్ళ వేయాలి అని చెప్పేసి ఇలా అంటే ఒక ట్రాన్స్లో ఉండేవాడిని అనమాట ఆయన వీడియోస్ చూస్తున్నప్పుడు. సో ఇంకా అలాగలాగా ఆయన యొక్క పాటలు వింటూ, ఆయన స్టెప్స్ చూస్తూ, మైకేల్ జాక్సన్ స్టెప్స్ సాంగ్స్ ఒక పక్క నుంచి వింటూ, ఈ కొత్తగా వస్తున్నటువంటి పాటల్లో ఆయన స్టెప్స్ ని కొన్ని మేళవించి, అంటే మైకేల్ జాక్సన్ తెలుగు పాటలు పాడితే ఎలా ఉంటుంది అటువంటి ఒక కాన్సెప్ట్. అలాంటి ఏమైనా చేశారా ప్రయోగాలు? ఆ ప్రయోగం ఒకసారి చూపిస్తారా మాకు? అంటే వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఆయన పాట పాడుతూ మైకేల్ జాక్సన్ స్టెప్ చేస్తూ ఉంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒరిజినల్ సాంగ్స్ నే పాడుతూ ఆయన స్టెప్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. అవి చాలా బాగా క్లిక్ అయ్యాయి. చాలా మంది కూడా వాటిని అసలు పవన్ కళ్యాణ్ గారి పాటకి మైకేల్ జాక్సన్ స్టెప్స్ ఏంటబ్బా అని చెప్పేసి చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు. కానీ చాలా మంది అని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మజాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫైనల్ గా మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు ఆల్మోస్ట్? ఇంకా రీచ్ కాలేదండి, ఇప్పుడే స్టార్ట్ చేశారు. నా నడక ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఇంకా పరుగులు పెట్టే వరకు వెళ్ళలేదు అనమాట, చిన్నగా వెళ్తూ ఉంది. సో మీరు పద్యాలు బాగా పాడతారు, మా అందరికీ తెలిసిన విషయమే. మా కోసం ఏదైనా ఒక పద్యం. తప్పకుండా పాడతాను. నాకు ముఖ్యంగా అంటే నేను బాగా అభిమానించినటువంటి ఎన్టీ రామారావు గారు. ఆయన అంటే నేను మామూలుగా ఈ పాటలు పాడే టైంకి, నేను పాటలు ఇవి తెలుసుకుంటున్న టైంకి ఆయన లేరు, చనిపోయారు ఆయన. కానీ కొద్ది రోజుల తర్వాత నేను 8th క్లాస్ ఆ టైం వచ్చినప్పుడు ఒకరోజు నేను దానవీర సూరకర్ణ సినిమా చూశాను. అందులో దానవీర సూరకర్ణ సినిమా చూసినప్పుడు అబ్బా ఏంటి ఇంత బాగా డైలాగ్ చెప్తున్నాడు, గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్తున్నాడు, అబ్బా ఈ పాటలేంటి, ఇలా ఈ పద్యాలేంటి ఇంత బాగున్నాయని చెప్పేసి అప్పటి నుంచి నాకు ఆ సినిమాని అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఒక ఎన్నో 100 సార్లు చూసుంటాను. అలా ఆయన మీద బాగా అభిమానం పెంచుకున్నాను అనమాట. ఆయన ఎన్టీ రామారావు గారి సినిమా వచ్చిందంటే పౌరాణిక సినిమా అయి ఉంటుంది ఖచ్చితంగా, అది చూడాలి ఒకసారి. అందులో ఆయన నటన చూడాలి, ఆయన పాడే ఆయన మాటలో డైలాగ్స్ వల్లే వేసే విధానం చూడాలి అని చెప్పి బాగా చూసామని అనమాట. అలాగే దానవీర సూరకర్ణలో బాగా ఆ పద్యాలు అంటే బాగా ఇష్టం నాకు. దట్టు ఏంటంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు అందరూ పద్యాలు బాగా పాడేవాళ్ళు కాబట్టి అవి బాగా నేర్చుకుని పాడేవాడిని. సో ఆ దానవీర సూరకర్ణం సంబంధించిన పద్యాలు ఒక 2 పాడతాను. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లి గతించే
నేడు నను దూతగా పంపిరి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసెదో ఎల్లి రణంబె గూర్చదవో ఏర్పడ జెప్పుము కౌరవేశ్వరా అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరు ఆ ఆ ఆ ఆ వావ్! బేసిక్గా చిన్నప్పుడు నార్మల్గా పాటలు నేర్చుకుంటూ ఎలాగో మీరు ఉన్నారు కదా, సో నార్మల్ సాంగ్స్ వింటూ చిన్న చిన్న పదాలు మనకి ఈజీగా నోరు తిరిగేవి నేర్చుకోవడం వేరు, పద్యాలు నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేసి ఇంత క్లియర్గా ఇంత ప్రొనౌన్సియేషన్ కూడా ఏమాత్రం మార్పు లేకుండా చిన్నప్పుడు కూడా అలాగే ఉండేదా అండి? అదే ఉండేది. సో ఎక్కడా కూడా తడబడ్డం కానీ అదేం ఉండేది కాదు. అంటే చిన్నప్పటి నుంచి అదే ప్రాక్టీస్ ఇంకా అంటే వచ్చే వరకు వదిలేవాళ్ళు కాదంతే. ఇంకా అలా మా నాన్న చిన్నప్పుడు అనేవాడు, చిన్న క్యాసెట్ తీసుకొచ్చి చెప్పేవాడు అనమాట, అరే ఆ క్యాసెట్ నవ్వులు మింగేసారా అనేవాడు. అంటే బాగా నేర్చేసుకునేసాను అనమాట. సో అలా నేర్చుకుంటూ ఇంకా పాటల మీద వాటి మీద పద్యాల మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. రంగస్థల పద్యాలు అంటే కూడా చాలా ఇష్టం, ఎందుకంటే వాటిలో ఆకారం బాగుంటుంది అన్నమాట, రాగాలాపన చాలా ఎక్కువగా ఉంటుంది. చాంతాడు రాగాలు అంటారు చూడండి, అలాగా చాలా పొడవు ఉంటాయి అన్నమాట రాగాలు. అటువంటి రాగాలు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ పద్యం కూడా ఒకటి పాడతాను నేను, నాకు చాలా ఇష్టమైన పద్యం. నేను చాలా చోట్ల అంటే పాడుతా తీగలో కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సరే పాడతాను. అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిన్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు తిరమై సంపదలెల్లా వెంట నొకరీతిన్ సాగిరావు ఏరికిల్ ఏ సరికిల్ ఏ పాటు విధించనో విధి అవశ్య ప్రాప్యంబు అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం బేరికి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలంబుగా
బాబా లేచి క్లాప్స్ కొట్టాలనిపిస్తుందండి నాకు సీరియస్గా. చాలా బాగా పాడారు. మీరు అన్నట్టుగా దీంట్లో ఎంత మీనింగ్ ఉందో అసలు. సో నేర్చుకుంటున్నప్పుడు చిన్నప్పుడు వీటి మీనింగ్స్ అన్ని చెప్పి నేర్పించే వాళ్ళ ఇంట్లో వాళ్ళు? నాన్నగారు అంటే నేర్చుకుంటున్నప్పుడు నాన్నగారు చెప్పారు. నాన్నగారికి తెలిసిన విధానంలో ఆయన తెలిసినటువంటి అర్థాల గురించి చెప్తూ, లేదా వేరే వాళ్ళని తెలుసుకొని చెప్తూ, ఈ అర్థం ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలని నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి నాకు చెప్తూ ఉండేవారు. సో నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవారు. చదువుతో పాటు చదువులో చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఏదైనా చిన్న మార్కులు తగ్గినా కానీ అసలు ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. అంటారు కదా, పేకాట తమ్ముడే. అలాగే చదువే, సంగీతం ఏంటంటే చిన్నప్పుడు నాకు ఒక హాబీలాగా ఉండేది. బట్ ఇప్పుడు నేను దాన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాను. ఎందుకంటే చదువుని నీట్గా కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి, పీజీ కంప్లీట్ చేసుకుని మా నాన్నకు ఒక ధైర్యం ఇచ్చాను అనమాట. నాకు ఒక ధైర్యం ఇవ్వరా చాలా అనేవాడు అనమాట. సో నేను పీజీ కంప్లీట్ చేసుకొని మా నాన్న చేతులు ఆ పట్టా పెట్టి, నాన్న ఇటువైపు నాకు వెళ్ళాలని ఉందని చెప్పగానే ఓకే వెళ్ళు, నో ప్రాబ్లం. సో ఆయన కోరిక మేరకు మీరు స్టడీస్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇంకా ఆయన వెంటనే పర్మిషన్ ఇచ్చేసారు అన్నమాట మీకు. మంచిగా చదువుకున్నాను, మంచి పర్సంటేజ్తో నేను బయటపడ్డాను. పర్సంటేజ్ చూసిన తర్వాత కూడా నాన్నగారు చాలా సంతోషించారు. వెరీ గుడ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ కెరీర్లో కూడా నేను అంటే అన్ని దేశాలు తిరగడం, ప్రోగ్రామ్స్ చేయడం, పెద్ద పెద్ద వ్యక్తులు నాకు కాల్ చేయడం, నాతో మాట్లాడడం, అంటే నాకు వాళ్ళు కాల్ చేసి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది మా నాన్నగారు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి మా నాన్నగారు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే, వీడు కొంచెం ముందుకు వెళ్ళగలడు, నాకు కొంచెం ధైర్యం వచ్చింది అని చెప్పేవాడు అనమాట. సో ఎందుకంటే మాది చెప్పాను కదా, మాది వ్యవసాయదారుల కుటుంబం మాది. అక్కడి నుంచి మా తాతయ్య, మా బాబాయిలు వాళ్ళందరూ వ్యవసాయదారులుగా ఉన్నారు. వాళ్ళు ఫార్మర్స్గా, భూస్వాములుగా ఉన్నారు అనమాట. మా నాన్నగారు ఒక్కరే బాగా చదువుకొని ఇటువైపు వచ్చి బాగా చదువుకుని వైద్య వృత్తిని చేస్తున్నారు. దాంతోపాటు లలిత కళలు అని కూడా, వాటి మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నన్ను ఇలా ఎంకరేజ్ చేశాను. సో పద్యాలంటే గుర్తొచ్చింది. ఫస్ట్ టైం మీరు యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే స్టేజ్ మీద పద్యం పాడి పర్ఫామ్ చేశారు. ఆ టైంలో బాలుగారు ప్రశంసించిన తీరు అవన్నీ గుర్తు చేసుకుంటే మాత్రం మా అందరికీ సూపర్గా అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది నిజంగా నాకు ఇప్పటికీ ఆ వీడియో ఎప్పుడైనా చూస్తూ ఉంటే నిజంగా ఒక కళలాగా అనిపిస్తుంది. అసలు నిజంగా బాలుగారు అంటే నేను అంత బాగా అభిమానించినటువంటి ఆయన నన్ను అంత గొప్పగా ప్రశంసించడం అనేది అంతే ఒక కళలాగా అనిపిస్తుంది ఇప్పటికీ నాకు. ఫస్ట్ టైం నేను అక్కడ ఉన్నది నేనేనా, పిలిచింది నన్నేనా? 2013 ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కినటువంటి ఇయర్ అది. అది ఇంటర్నేషనల్ ఫ్లైట్, బాలుగారితో కలిసి ఫ్లైట్ ఎక్కాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను, అదే ఫస్ట్ టైం. బాలుగారితో కలిసి జర్నీ. తానా మహాసభలు జరిగాయి 2013 డాలస్లో. ఆ రోజు పాడుతా తీగ సిరీస్, అమెరికాలో జరుగుతున్నటువంటి సిరీస్ అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఆ రోజు స్టేజ్ మీద నన్ను పిలవంగానే ప్రవీణ్ ఒక మంచి పద్యం పాడతాడు అన్నాడు అనమాట. అనగానే బాలుగారు అన్నారు. అనగానే నేను ఇంకా పద్యం అందుకున్నాను. పాడిన తర్వాత నిజంగా ఆయన నన్ను ప్రశంసిస్తూ అదే రాగంలో ఒక పద్యాన్ని అందుకొని పాడారు అనమాట. పాడి ఆ పద్యంలో నన్ను ప్రశంసించారనమాట. పద్యం నన్ను పాడుతూ నా గురించి ప్రశంసిస్తూ ఆ పద్యాన్ని పాడారనమాట.
ఆ రోజు నేను చాలా మెమరబుల్గా అనిపించింది. నేను నీల్ డౌన్ చేసి దండం పెట్టాను ఆయనకి, దగ్గర పిలుచుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకున్నారు. అంటే వండర్ఫుల్ మెమరీ. అంటే స్వీట్ కాదు, చచ్చేంత వరకు గుర్తుండిపోయే మెదడులో ఒక మూల అలా నిక్షిప్తం అయిపోయి ఉంటుంది అది. సో మీరు పాటలు పాడేటప్పుడు ఏదన్నా కేర్ తీసుకుంటారా అండి? సో కొంతమంది అంటారు కదా, సింగర్స్ అనేసరికి ఐస్ క్రీమ్ తినకూడదని, ఇలా కూల్ వాటర్ తాగకూడదని. సో అలాంటివి ఏమైనా పాటిస్తారా? అంటే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటాను. మరీ అంత అమ్మో చల్లే వాటర్ నేను తాగను, ఐస్ క్రీమ్ వద్దని నెట్టేయకుండా కొంచెం కేర్ అయితే తీసుకుంటాను. కానీ కొంచెం రెగ్యులర్గా అయితే కొంచెం హాట్ వాటర్ తాగుతూ ఉంటాను అనమాట. దానివల్ల ఏంటంటే మనం ఏది తిన్నా కానీ కొంచెం హాట్ వాటర్ అని తీసుకోవడం వల్ల ఏంటంటే మన గొంతు వోకల్ కార్డ్స్ అనేవి కొంచెము రిలాక్స్ అవుతాయి అన్నమాట. రిలాక్స్ అయ్యి కొంచెం సంబంధించినటువంటి ఎనర్జీ అనేది కొంచెం స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా హాట్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట. నైస్ అండి. సో నేను కూడా ఫాలో అవుతాను అయితే. ఎర్లీ అవర్స్లో తీసుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది అన్నమాట. ఎర్లీ అవర్స్లో తీసుకొని మన జిమ్కి వాటికి వెళ్ళే ముందు కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వోకల్ కార్డ్స్ క్లియర్ అవుతూ ఉంటుంది. మనం ఆ టైం ఏంటంటే రెస్టింగ్ టైం నుంచి మనం సాధన చేసే టైం కాబట్టి అది కొంచెం గొంతు మంచిగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో బాలు గారు మీకు ఆల్ టైమ్ ఫేవరెట్? బాలు గారు, మైకేల్ జాక్సన్ గారు, ఎస్ దాస్ గారు ఇందాక చెప్పారు. సో ఆల్ టైమ్ ఫేవరెట్ కొంతమంది లిస్ట్ ఉంది ఇలా. సో మీకు బాలు గారు అంటే ఆల్ టైమ్ ఫేవరెట్, ఇంకా ఎస్ దాస్ గారు, ఇంకా కొంతమంది సింగర్స్ నేమ్స్ చెప్పారు. సో మా కోసం బాలు గారు అండ్ జానకి గారు కాంబినేషన్ సాంగ్ ఏదైనా పాడతారా? తప్పకుండా. నాకు చాలా ఇష్టమైన పాట, నాకు ఎప్పుడు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉంటుంటే సాంగ్ అది. సో అది పాడతాను. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. చరణాలు ఎన్ని ఉన్నా పల్లవ ఒకటే కదా, కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, శతకోటి భావాలను పలుకు ఎదమారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా. మధురమే సుధాగానం మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం. వావ్. బేసిక్గా సాంగ్ పాడడం అనేది గొప్ప విషయం, అంటే ఒక సింగర్కి గొప్ప విషయం అయితే దాన్ని ఫీల్ అవుతూ అందులో ఇన్వాల్వ్ అవ్వి పాడడం అనేది నిజంగా చాలా బాగుంటుందండి. మీరు పాటలు నేర్చుకుంటున్నప్పుడు ఆ ఫీల్ని కూడా క్యారీ చేస్తూ నేర్చుకునేవాళ్ళ, లేకపోతే నార్మల్గా నేర్చుకునేవాళ్ళ? అంటే నేను కొన్ని ఇప్పుడు ఒరిజినల్ సింగర్ పాడుతున్నటువంటి వాయిస్ని ఎప్పుడు ఇమిటేట్ చేసేవాడిని కాదు నేను. కాకపోతే ప్రతి ఒక్క సింగర్కి ఒక సింగర్ బాగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సాంగ్ని ఒక సింగర్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెమైనా ఉంటుంది, డెఫినెట్గా ఉండి తీరుతుంది. ఇప్పుడు మీరు ఎలా అన్నా చూసుకోండి, ఖచ్చితంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంచెమైనా ఉంటుంది, ప్రతి ఒక్క సింగర్కి ఉంటుంది. బట్ దాన్ని కూడా కొంచెం నేను అధిగమించేవాను అనమాట. కొంచెం అలా మనకి ప్రాక్టీస్ మనం బయట పాడగా అది నెమ్మదిగా అవాయిడ్ అయిపోతుంది, మన ఓన్ స్టైల్ మనకి వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే నేను అంటే ఒరిజినల్ సింగర్ యొక్క డైనమిక్స్ని ఎక్కువ ఫాలో అయ్యేవాడు అనమాట. ఆయన డైనమిక్స్ ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు బాలు గారి డైనమిక్స్ ఉంటాయి, ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి డైనమిక్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని పాటలు మితవా కహే ధడకనే తుజ్సే క్యా మితవా, ఇలా కొన్ని ఆయన స్టేజ్ పైన కొన్ని మంచి మంచి ఆ పాటతో ఇంప్రూవేషన్ చేస్తూ బాడీ లాంగ్వేజ్ ని ఇంప్రూవేషన్ చేస్తూ పాడుతూ ఉంటారు.
శంకర్ మహాదేవన్ గారు. ఆ స్టేజ్ షోస్లో ఆయన పాడినటువంటి ఆ గమకాలు, ఆ డైనమిక్స్ అన్నీ వింటూ అవి ప్రాక్టీస్ చేస్తూ ఒరిజినల్ సింగర్ పాడినటువంటి డైనమిక్స్ని బాగా ఫాలో అయ్యేవాడిని. వాయిస్ని కాకుండా, వాయిస్ని ఇమిటేట్ చేయకుండా ఆ డైనమిక్స్ని బాగా ఫాలో అయ్యేవాడిని అనమాట. సో అందువల్ల ఆ గమకాలు ఎలా పాడాలి, అది ఎంత లెంత్లో పాడారు ఆయన, అంత అలా విధంగా అదే ఫీల్డ్లో దాన్ని తీసుకురావాలని ట్రై చేశాను. ఓకే ఓకే. సో ఇమిటేషన్ అంటే గుర్తొచ్చింది నాకు, మీరు మిమిక్రీ చేస్తూ వాటిని పాటల్లో పాడేస్తారు కదా, సో దాని గురించి. నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం అండి. అంటే మీకు డాన్స్ అంటే ఇష్టము, మిమిక్రీ అంటే ఇష్టము, పాటలు అంటే ఇష్టము, ఇంత మల్టీ టాలెంటెడ్ ఏంటండి? మిమిక్రీ అంటే చాలా ఇష్టము. అంటే సో దానికి న్యాయం చేస్తున్నారనమాట. అయితే అంటే సరదాగా మామూలుగా షోస్కి ఏదైనా వెళ్ళినప్పుడు జనాలను సరదాగా ఆనందపరచడానికి చిరంజీవి గారు ఎలా మాట్లాడుతారు, నాగార్జున గారు ఎలా మాట్లాడతారు, నక్కిన నాగేశ్వర గారు ఎలా మాట్లాడతారు, కృష్ణ గారు ఎలా మాట్లాడతారు, అంటే పాట మధ్యలో సో వాళ్ళ సాంగ్స్ బట్టి అప్పటికప్పుడు అలా మాట్లాడదు. ఇప్పుడు చిరంజీవి గారి పాట స్టార్ట్ అయిపోతుంది, అబ్బని తిందే, లేదా మెగాస్టార్ గారి ఏదైనా కొత్త పాట ఏదైనా పాడుతున్నాము ఆయన నటించిన సినిమాల్లో, ఆ టైంలో ఏదన్నా సరదాగా చిరంజీవి గారి డైలాగ్ని ఆ పాటలో మిక్స్ చేస్తే, ఇప్పుడు నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి ఈ సాంగ్ ఉంది. ఆ సాంగ్ సరదాగా మెగాస్టార్ గారు పాడితే ఎలా ఉంటుంది? ఓ మాకోసం. నడక కలిసిన నవరాత్రి కసు అంటే కాళరాత్రి, మూడు అంటే స్త్రీ మొదలు పెడుతూ ఉంటుంది ఏమంటారా నాగార్జున గారు పాడేస్తుంది, ఏమిటి మీరు ఎవరు చప్పట్లు కొట్టరా, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి, నేను పాట స్టార్ట్ చేస్తాను, చిటికలో వచ్చేస్తాను మీ నాగార్జున అంటే సరదాగా ఇలా చేయడం కోసం. అలాగే ఎల్లారేశ్వర గారి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఆవిడ మాస్, నేను పెప్పి నంబర్స్ బాగా, బీటున్న సాంగ్స్ బాగా ఇష్టపడతాను నేను. ఆవిడకి దగ్గరగా అప్పుడు నేను మిమిక్రీ చేయలేదు. అంటే ఒక ఫిమేల్ కానీ పాడితే ఎలా ఉంటుంది ఒక పాటని, ఆ పాటను తీసుకొని సరదాగా స్టేజ్ పైన మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు నా మనసేలాగే సిండు లగలిపురమా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టగా ఇరా తిరిగేదెట్టగా మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టగా ఇరా తిరిగేదెట్టగా అని ఇలా సరదాగా. నైస్. కాదండి, మీరు సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేంత వరకు కూడా స్టడీసే చదువుకున్నారా, పాటలే ప్రాక్టీస్ చేశారా, డాన్సే ప్రాక్టీస్ చేశారా, మిమిక్రీ ప్రాక్టీస్ చేశారా? టైం అసలు ఎలా సరిపోయింది? అంత తక్కువ టైం మీకు? కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కదా, రెగ్యులర్గా ఎగ్గొట్టేవాళ్ళ వెళ్ళేవాళ్ళు కదా? బాగా వెళ్ళేవాడిని, బాగా వెళ్ళేవాళ్ళని నాకు డౌట్ వస్తుంది. నాకు మంచి నేమే ఉంది మా కాలేజీలో, మా స్కూల్స్ అన్నింటిలో. ఓకే, ఇప్పటికీ నేను చదువుకున్నటువంటి స్కూల్ టీచర్స్ అయితే కావచ్చు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. మేము మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు కాల్స్ చేస్తూ ఉంటారు, చేసి నీ పాట చూసాంరా అని చెప్తూ ఉంటారు మా మేడమ్స్ వాళ్ళందరూ. నేను కాలేజీ చదువుకున్నటువంటి మా లెక్చరర్స్ వాళ్ళందరూ, ప్రొఫెసర్స్ వాళ్ళందరూ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు నాకు, చేసి నీ పాట విన్నాంరా. ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ బాగా డెవలప్ అయింది, ఫేస్బుక్ అనే వీటిలో నా వీడియోస్ అన్ని కొంతమంది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవన్నీ చూసి ఇలా ఒక వీడియో వచ్చింది, కొన్ని పాడుతున్న వీడియోస్ ఎలా అంటే కొన్ని వాళ్ళు తీసుకొని వైరల్ అవుతూ ఉంటాయి కొన్ని వీడియోస్. అవి అలా వాళ్ళ వాట్సాప్కి అలా వెళ్ళడము, వాళ్ళు చూడటము, అరే ఇప్పుడే మాకు ఒక గ్రూప్ నుంచి, మా గ్రూప్లో నీకు సంబంధించిన పాటను ఒకటి పోస్ట్ చేస్తారు ఎవరో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది, నువ్వు మా స్టూడెంట్ అన్నందుకు, నీ పాటలు ఇలా సర్క్యులేట్ అవుతున్నందుకు, నువ్వు మా దగ్గర చదువుకున్నావు కదా అప్పుడు, అవన్నీ అలా చాలా మంచిగా నాకు ఒక బ్లెస్సింగ్గా పెద్దవాళ్ళందరూ ఫోన్ చేయడం, మా ప్రొఫెసర్స్ అందరం ఫోన్ చేయడం, అలాగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకు బాలుగారు చిత్ర గారి కాంబినేషన్లో వచ్చిన పాటలు కొన్ని, అంటే చాలా పాటలు ఉన్నాయి, అన్ని పాటలు పాడాలంటే మనకి టైం సరిపోదు. సో కొన్ని పల్లవులుగా మంచిగా స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ
శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత పూల బాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా స్వప్న వేణువేదో సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత పూల బాసలు కాలేవా చేతిరాతలు. సో ఇది బాలుగారు చిత్రగారు వచ్చిన ఒక అద్భుతమైన పాట. చల్తీ కా నాము గాడి చలాకీ వన్నెలేడి రంగేళి జోడి బంగారు బాడి వేగంలో చేసెను దాడి వేడెక్కి యాగెను ఓడియహో ఇక ముప్పుల తిప్పలు తపవా దారి చెప్పవా చల్తీ కా నాము గాడి చలాకీ వన్నెలేడి బలపం పట్టి బామ్మ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో బలపం పట్టి బామ్మ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు హై చమక్ చాం చుట్టుకో ఛాన్స్ దొరికారో హొయ్యా అరు చణక్ చాం పట్టుకో చంపెదరువులే వెయ్యా హొయ్యారి హొయ్యారో సయ్యందయ్యా హొయ్యారి హొయ్యారే తసదియా చాం చక చాం త్వరగా ఇచ్చేయి నీలంచం చాం చక చాం చొరవే చేసేను కొంచెం హై చమక్ చాం చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా అరే చణక్ చాం పట్టుకో చంపెదరువులే వెయ్యా. సో రీసెంట్గా చేసిన ఆల్బమ్ ఏదైతే ఉందో అందులో ఒక సాంగ్ పాడారు కన్నుల్లో ఏదో, ఆ సాంగ్ మేము విన్నాము. సో నాకేమనిపించిందంటే లవ్ ఫెయిల్యూర్ మీకు కూడా నిజంగానే ఉందేమో అనిపించింది. అంత ఫీల్ అంటే రెగ్యులర్ సాంగ్స్ లాగే అది కూడా ఫీల్ అవుతూ పాడారు అంతేనా, ఇంకేమైనా ఉందా? ఏం లేదు, లేదు జస్ట్ ప్రేమించేవాళ్ళే. మీరు మాత్రం ఎవరిని ప్రేమించరు. అయితే మీ గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఫీల్ అవుతారండి ఈ మాటకి. ఈయనంటే అందరూ ప్రేమిస్తారంట కానీ ఈయన మాత్రం ఎవరిని ప్రేమించారంట. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. అలానే కాదు, ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించేవాళ్ళే. అంటే అభిమానంగా నా పాటను ఇష్టపడి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నా మాటలను ఇష్టపడి, నా డాన్స్ని ఇష్టపడి, మీరు ఆ పాట అంత బాగా పాడారు, ఈ పాట ఎంత బాగా పాడారు అని చెప్పేసి కొంతమంది పింగ్ చేస్తూ ఉంటారు, చాలా ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ అది ప్రేమ కిందే లెక్కనే. అది ప్రతి ఒక్కరు అంత ప్రేమ. నేను అంటుంది ఆ ప్రేమ కాదు, వేరే ప్రేమ. బాగా టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఆ సాంగ్ పాడతారా మా కోసం? ఇది నా ఫ్రెండ్ చేశారు, ప్రభు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ప్రభాకర్ దమ్ము గారి అని. ఆయన ఒక తొలిసారి నాకు ఆల్బమ్ చేశారు.
అందులో పాడాను నేను. అది మంచిగా బాగా హిట్ అయింది, మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. అందరికి బాగా తెలిసింది, తనకు కూడా మంచి పేరు వచ్చింది ఆ పాట ద్వారా. ఓకే. అండ్ చాలామంది దాన్ని రికగ్నైజ్ చేస్తూ పాట చాలా బాగా పాడారని కొంతమంది. నేను ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసుకొని ఆన్ రోడ్ మేము డ్రైవ్ని వస్తున్నాం అనమాట కార్లో వస్తే ఒక మారుమూల పల్లెటూరులో వచ్చేసి అక్కడ ఆగాము టీ తాగుదామని. అయితే ఒక ఆటో అక్కడి నుంచి పాస్ అవుతూ ఉంది, ఆటోలో ఆ పాట పెట్టుకుని వెళ్తూ ఉన్నారు అనమాట ఆటో డ్రైవర్. చాలా మారుమూల పల్లెటూరు అనమాట అది. అప్పుడు అనుకున్నా అరే బాబు ఈ పాట బాగా జనాల్లోకి బాగానే వెళ్ళింది అనుకున్నాను అనమాట. చాలా పల్లెటూరు అనమాట. సో అప్పుడు అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. విషయం నా ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకున్నాను, అరే ఈ విధంగా మన పాట ఒక ఆటోలో విన్నాను రా నేను అని చెప్పేసి. అంటే ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కన్నులలో కన్నీరే వరదల్లే పారేలే, హృదయంలో వేదనలే విలయాన్ని తలపించే, మనసార ప్రేమిస్తే మిగిలేది చేదేనా, ఎద తీరాశిస్తే కలిగేది బాధేనా, గుండెలోన ఎగసే జ్వాలలే నీ వల్ల భవితంత శూన్యమై మిగిలే ఈ వేళ, గుండెలోన ఎగసే జ్వాలలే నీ వల్ల భవితంత శూన్యమై మిగిలే ఈ వేళ, కన్నులలో కన్నీరే వరదల్లే పారేలే. వెరీ నైస్ అండి. సో మీకు ఏ సాంగ్ చెప్పినా సరే దానికి ఇంకా మాకు డోకా లేదనమాట, అలా పాడమని చెప్పేసి మేము ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎందుకంటే ప్రతి సాంగ్లోని ఆ ఫీల్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా క్యాచ్ చేసి పాడుతున్నారు మీరు. వెరీ నైస్ అండి, నైస్. సో తక్కువ టైం అంటే 2013 నుంచి కెరీర్ స్టార్ట్ అయిందన్నారు. సో 2013 నుంచి అంటే దానికి ముందే మీరు ఆల్బమ్స్ ఏమైనా చేశారా లేకపోతే అప్పుడే? సో అప్పటి నుంచే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి ఏవైనా కంప్లీట్ 2013-14 నుంచి స్టార్ట్ అయింది. 13-14 నుంచి స్టార్ట్ అయింది. సో 4-5 ఇయర్స్ నుంచి అంటే ఈ తక్కువ టైంలో మీరు అన్నారు ఇందాక లేదండి ఏం సాధించాను నేను అని. కానీ నేను ఫస్ట్ అన్నట్టుగా చాలామంది మ్యూజిక్ నేర్చుకొని ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకొని ఎన్నో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఎంతో పెద్దవాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా సింగర్ అవ్వాలంటే చాలా కష్టం. అలాంటి అంటే మన జనరేషన్ చూసుకుంటూ పోతుంటే ఇప్పుడున్న కాలంలో అది అంత చిన్న విషయం కాదండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మీరు పాడిన పాటలకి పద్యాలకి మీరు చేసిన మిమిక్రీకి. సో నేను స్టార్టింగ్ నుంచి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒకటే మాట అంటున్నాను, తక్కువ టైంలో సక్సెస్ కొట్టారని. సో మీరేమన్నారంటే లేదండి ఇంకా సక్సెస్ ఎక్కడండి, ఇంకా చాలా ఉంది, చాలా మెట్లు ఎక్కాలని. జస్ట్ ఒక్క మెట్టు ఎక్కాను, ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మంచి అవకాశాలు రావాలి. సో ఆ చెప్పిన 50 అంటే ఆ మొత్తం 50 మెట్లు కూడా మీరు సంపూర్ణంగా ఎక్కాలని అనుకున్న కెరీర్ సాధించాలని మా ముందుకి మంచి మంచి సాంగ్స్తో రావాలని మేము కూడా ఈ పలానా సింగర్తో ఇంటర్వ్యూ చేసాము ఇంతకుముందు, ఇంత గొప్ప సింగర్ అయ్యారని గొప్పగా చెప్పుకోవాలి. సో ఆమెని కార్యక్రమానికి వచ్చేసి మాతో ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. మీ చైల్డ్హుడ్ నుంచి ఎలా స్టార్ట్ అయింది లైఫ్ ఏంటి, కెరీర్ గురించి అన్ని షేర్ చేసుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.